దేవునికి స్తోత్రం. అందరికి వందనాలండి. అందరు బాగున్నారా? ప్రభు ప్రేమను బట్టి మరి నూతన దినాన్ని మన జీవితంలో ఇచ్చినందుకు ఈ స్తోత్ర ప్రార్థనలు కొద్ది నిమిషాలు ఆయన మాటలు విందామండి. మనం ఉన్నటువంటి అంత్యకాలంలో రోజులు మాత్రం అస్సలు బాగాలేదండి. ఎలాగనంటే 5 సంవత్సరాల బాబుకి షుగర్ రావడం, 25 సంవత్సరాల యవన ప్రేమలో ఉన్న పిల్లలకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం, ఇలాంటి ఎన్నో దుర్భర పరిస్థితులలో మనం జీవిస్తూ ఉన్నామండి. కానీ ఈ వీడియో చూస్తున్న నువ్వు నేను బ్రతుకున్నామనంటే అది కేవలం దేవుని కృపే కదా. ఇంకా మనలో ఇంకేమైనా సరి చేసుకోవాల్సినటువంటివి ఉన్నాయేమో, ఇంకా మనలో ఏమైనా లోపాలు ఉన్నాయేమో అని మనం ఆలోచన చేసుకోవాలండి. మంచిది, 10 నిమిషాలు లూకా సువార్తలో నుంచి 5వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. మనందరికీ సుపరిచితమే జాలరైనటువంటి సీమోను గారు కొంతమంది జాలరులతో కలిసి అక్కడ గిన్నెసెరతు అనేటువంటి సరస్సు ప్రాంతంలోనే వారు తమ వలలను గడుపుకుంటూ ఉన్నారండి. ఎంతోమంది జాలరులు వారి వలలను గడుపుకుంటూ ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువులు మాత్రం సీమోను గారితోనే ఎక్కారు. ఎందుకు సీమోను గారితోనే ఎక్కారనంటే వల అనేది హృదయానికి సాదృశ్యంగా ఉందండి. ఎంతోమంది భక్తి చేస్తూ ఉంటారు, ఎంతోమంది ఇలా వీడియోలు చూస్తూ ఉంటారు, వాక్యాలు వింటూ ఉంటారు, కానీ నిజాయితీగా హృదయాలను గడుపుకుంటూ, వాక్యము ద్వారా హృదయాలను గడుపుకుంటూ ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండేవారు ఎంతమంది అండి. యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా నిజాయితీగా వాక్యము ద్వారా హృదయాలను ఎవరైతే గడుపుకుంటారో వారి హృదయాల్లోకి వచ్చి దేవుడు కూర్చుంటాడండి. కాబట్టి ఒకసారి ఆలోచన చేసుకో, మన హృదయాలు ఎలా ఉన్నాయి? మన హృదయాలు ఇంకా ఈ లోకాన్ని ఆశిస్తున్నాయా? మన హృదయాలు ఇంకా ఈ లోకంలో ఉన్న దాని మీదే కేంద్రీకృతమై ఉండిందా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దేవుడు ఒకసారి వచ్చి మన హృదయాలలో కూర్చుంటే ఎంత సమృద్ధి అంటే, అప్పుడు సీమోనికి 2 దోణులు ఎలాగైతే నిండిపోయాయో అలాంటి సమృద్ధి మన కుటుంబంలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడండి. మన కుటుంబంలోనే కాదు, మన తరాలకి, మన పిల్లల తరాలకు కూడా సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న నువ్వు ఒకసారి పరిశీలన చేసుకో. మన హృదయాలు నిజమైన వాక్యం ద్వారా కడుక్కుంటున్నామా, లేదా అందరిలాగా ఏదో వాక్యం వినడం పక్కకి వెళ్ళిపోవడం అలాగే చేస్తున్నాము? ఒకసారి ఆలోచన చేసుకో. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడ, స్తోత్రాలు తండ్రి. అయా ప్రభువా, హృదయాలను తండ్రి వాక్యం అనేటువంటి అయా అద్భుతమైనటువంటి మాటల ద్వారా మేము హృదయాలు కడుక్కొని స్థిరపరచబడే కృప మాకు దయచేయండి తండ్రి. మా కుటుంబాలలో సమృద్ధిని దయచేయండి. ఈ రోజంతటిలో తండ్రి మీ ప్రత్యేకమైనటువంటి కాపుదల మా ఎడల, మా సంఘ బిడ్డల ఎడల, వారి పని బాటల యందు ఉంచండి తండ్రి. మీకు స్తోత్రములు. మీ ప్రత్యేకమైనటువంటి కృపా కాపుదల క్షేమము మా సంఘ బిడ్డలందరి ఎడల ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని పొందుకునే నామ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి.